వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. విజయవాడ కనకదుర్గమ్మను ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ పురస్కార గ్రహీత గరికపాటి నరసింహారావు దర్శించుకున్నారు. ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటం అందజేశారు. పిల్లలను తల్లిదండ్రులను దూరం చేయకూడదని గరికపాటి నరసింహారావు అన్నారు. లోకమాత ఈ రెండింటి మధ్య తేడాని గమనించండి. మాత అంటే మన తల్లి, జగన్మాత అంటే జగత్తంతటికి తల్లి. ఈ ఒక్క జగత్తు అనేది ఉండి తప్పితే తేడా ఏం లేదు. నిజానికి కన్న తల్లికి లోకమాత కనకదుర్గాదేవికి తేడా ఏమీ లేదు, జగత్తు మధ్యలో ఉంది. ఎలాగో శంకరాచార్య జగన్ మిథ్య అన్నారు, జగత్తు లేదు అన్నారు. అంచేతను తన తల్లికి జగన్మాతకి తేడా ఏమీ లేదు. అంచేత మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను గౌరవించి వాళ్ళని వృద్ధాశ్రమాల పాలు చేయకుండా ఇంట్లోనే ఉండి కొడుకు కోడలు చూసుకోగలిగితే ఇక్కడి నుంచే దుర్గాదేవి వారందరినీ ఆశీర్వదిస్తుంది. నేను సమాజ హితం కోరేవాడిని ముఖ్యంగా. అందుకని దయచేసి పిల్లల్ని తల్లిదండ్రులని దూరం చేయకండి. సమస్త ఆధ్యాత్మిక వ్యవస్థ యొక్క మూలం మన కుటుంబ వ్యవస్థ. కుటుంబంలో ఇవాళ పెద్దవాళ్ళు కనపట్లేదు, పిల్లలు కనపట్లేదు. మీ పిల్లలు ఎక్కడున్నారంటే అమెరికా అంటున్నారు, పెద్దవాళ్ళు ఎక్కడున్నారంటే ఏమో అంటున్నారు. ఇక ఈ ఇద్దరు ఇంట్లో ఉండి చేసే పని ఏమిటి? పార్వతీ పరమేశ్వరులు చూడండి, ఎప్పుడు వాళ్ళు విడిచిపెట్టకపోవడం కాదు, వాళ్ళ దేవస్థానంలో కుమారస్వామి విఘ్నేశ్వరుడు అక్కడే ఉంటారు, ఎక్కడికి కదలరు. వాళ్ళని హాస్టల్లో చేర్పించలేదు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో అసలే చేర్పించలేదు. అందుకనే వాళ్ళు బాగా పెంచారు. మనకి లలితా సహస్రంలో ఉంటుంది అమ్మవారి పిల్లల్ని ఎలా పెంచిందంటే కుమార గణనాథాంబ తుష్టి పుష్టిర్మతిర్ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని అని ఉంటుంది. పిల్లల్ని ఎలా పెంచాలంటే తుష్టికి పుష్టికి మతికి ధృతికి ముందు వాడు సంతోషించేటువంటి ఆహారం పెట్టాలి, అది పుష్టి పోషక విలువలు కూడా ఉండాలి. మతికి మేధాశక్తి పెరిగేలా చేయాలి. ఇవాళ అన్ని రకాల ఉన్నాయి, ధృతి లేదండి. చాలామంది విద్యార్థులకి ధృతి లేదు, ధైర్యం లేదు. ఆ ధైర్యం వచ్చేలా పిల్లల్ని పెంచాలి. లలితా సహస్రంలో స్పష్టంగా చెప్పారు. అమ్మాయిల పెంపకంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సిన శాంతి స్వస్తి మతి కాంతి నందిని. నందిని అంటే అమ్మాయి, నందనుడు అంటే కుమార్తె, నందిని అంటే అమ్మాయి. అమ్మాయిని అత్తారింటికి పంపినా, ఉద్యోగానికి పంపినా, చదువుకు పంపినా శాంతికి ముందు వాతావరణం అక్కడ కాపురంలో శాంతిగా ఉండాలి. ఇవి వెళ్ళి గొడవలు పెట్టకూడదు. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.